గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. నార్తాంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని, అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్ సమాధిని చూడండి. ఆ యువ మిషనరీతో బాటు ఎన్ని ఆశలు, క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో. అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి. అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జిలో విద్యనభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటపడింది. పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని, అతని తెలివితేటల్ని, విజ్ఞాన సముపార్జన్ని ఎందుకు వదిలేశాడు? ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చెయ్యకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు? టర్కీ ఎడారి ప్రాంతాలుగుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళేల కింద తలదాచుకుని ఒంటరి చావు చావలసిన అగత్యం ఏముంది? ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించటం? యవ్వనప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డ్ సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేలమంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో. అందుకని ఎడారి ఉందా, ఎల్లలు లేని సముద్రముందా? ప్రభువు నన్నెక్కడికి పంపుతావు? నరకవలసిన దేవదారు మ్రాను ఉందా, పగలగొట్టాల్సిన బండ ఉందా? లేక పొలంలో చల్లేందుకు పిడికడి గింజలున్నాయా? అవి ఫలించి పంట పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా? తండ్రి, ఎడారినైనా సాగరాన్నైనా చూపించు, నాకు పంపించు నీ ఇష్టమైతే. నా తనువు రాలిన తరువాత తండ్రి నన్ను విశ్వాసంలో లెక్కించు.